లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఈనాడు జరుగుతున్న పరిణామాలను చూస్తే నిద్ర పట్టడం లేదు, దుఃఖం కలుగుతూ ఉంది, వేదన కలుగుతూ ఉంది. రోజు రాత్రి ఒక చర్చి కాల్చివేయబడతా ఉంది. నిజంగా బాధ, నొప్పి, వేదన ఉంటే విశ్వాసులు, దైవజనులందరూ కలిసి ఈ సమయంలో రావాల్సిన అవసరం ఉన్నది. మరి మరో మణిపూర్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే భవిష్యత్తులో. మరి ఈనాడు మరి దైవజనులు రంజిత్ ఓఫిరయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి దైవజనుడు రండి, లేదంటే ఆల్టర్నేట్ ఏందో చెప్పండి. ఆల్టర్నేట్ ఏందో చెప్పాల్సిందిగా ప్రతి విశ్వాసి, ప్రతి బోధకుడిని అడగాలని మనవి చేస్తున్నాను యథార్థవాది టీవీ ఛానల్ తరఫున. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 600 మండలాలు, ప్రతి మండలానికి ఒక ఫెలోషిప్ ఉంది. అది నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఫెలోషిప్స్ ఉన్నాయి. ఈ ఫెలోషిప్లన్నీ ఏకము కావాల్సిన అవసరం ఉంది. దీని కొరకు భవిష్యత్తులో అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ముస్లిమ్స్ కలిసి వస్తూ ఉన్నారు. ముస్లిమ్స్ మేము ముందుంటామయ్యా, మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. త్వరలో వారితో కూడా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. సరే, ఈ విషయంలో మరి జహీరాబాద్లో మొన్నటి దినంన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. దానికి ముస్లిమ్స్ ఎక్కువ మంది వచ్చారు. ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం, మనం కలిసి రాబోయే ఎన్నికలను ఎదుర్కొందామని వారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరు ఏమంటారు? ముస్లిమ్స్ ఎక్కువ మంది రావడం, క్రైస్తవులు తక్కువ మంది రావడం, ఇది చాలా వింతైన విడ్డూరమైన సంగతిగా ఉంది కదా అసలు. అవును సార్. మరి ముస్లిం సోదరులు, ముస్లిం సమాజం చైతన్యవంతమై ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ముస్లిం సోదరులు ముందుకొస్తున్నారు. మరి క్రైస్తవ సోదరులు ఎందుకు రావడం లేదంటే వీళ్ళకు మొదటి నుంచో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏసుపోలి కంటే సెల్వ మీద ఉమ్మేయించుకోవడమే కానీ యెరూషలేములో కొరడా పట్టుకోవడం, దేవాలయంలో కొరడా పట్టుకోవడం కాదు అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళు. ఒక అన్యాయాన్ని చూసి వీళ్ళకు రోషం రాదు. రోషం చచ్చిపోయిన సమాజం, ఆ రోషం చచ్చిపోయిన పరిస్థితిని వీళ్ళు పరిశుద్ధత అని అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ తప్పకుండా కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనువాదుల పాలు కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగా అన్నటువంటి స్వర్ణ భారతంగా దీన్ని తయారు చేసుకోగలుగుతాం. అది సాధ్యమే, అందరూ కలిస్తే సాధ్యమే, బహుజనులు కలిస్తే సాధ్యమే. కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మరి దళితులు అన్నవారు ఎలాగ వంటగా నోడివి చీపో అని చీకొట్టి ముఖాన ఉమ్మేసిన వాళ్ళ జెండా దళితులు ఎలా మోస్తున్నారు? ఆ మతంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నానని ఎలా చెప్పుకుంటున్నారంటే, నా మీద ఉమ్మేసిన వాడిని చేత ఇంకా ఉమ్మేయించుకోవడానికి నేను గర్విస్తున్నా, నేను ఉమ్మేయించుకోవడానికి నేను గర్వపడుతున్నా అని చెప్తున్నారు. అదేమన్నా ఆత్మగౌరవం ఉన్న మాటలేనా? చీము నెత్తురు లేదా? రోషం, పౌరుషం, సిగ్గు లేదా? గనుక మనువాదం అనేది స్త్రీని అవమానించింది. ఆడవాళ్ళు మనువాదం ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు మనువాదం పక్షంగా ఆడోళ్ళు. మనువాదమే రాజ్యాంగం అయితే వీళ్ళు నోరు మూసుకొని పడి ఉండాలి. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నాడు మనువు. స్త్రీకి స్వాతంత్రం లేదు అసలు. ఆమె బాల్యంలో తండ్రి చాటున ఉండాలి, యవ్వనంలో భర్త చాటున ఉండాలి, ముసలితనం వస్తే కొడుకు చాటున ఉండాలి. స్త్రీకి స్వాతంత్రం ఇవ్వడానికి ఆమెకు అర్హత లేదని చెప్పేశాడు. అలాంటి మను ధర్మశాస్త్రం కొరకు స్త్రీలు ఎగిరెగిరి మాట్లాడటం ఏంటి? తీరాది రేపు ధర్మశాస్త్రం, మను ధర్మశాస్త్రం మన రాజ్యాంగంగా మారితే వీళ్ళెవరు గడప దాటని వీలుండదు. కనుక ఆలోచించుకోవాలి. వీళ్ళ ఆలోచన లేకుండా క్రీస్తు ప్రభువు పట్ల ద్వేషమే వాళ్ళకున్న ఎజెండా. తర్వాత గొయ్యిలో పడతాము, అవమానించబడతాం, మరి అది వేరే విషయం. తర్వాత పర్యవసానం ఏమైనా కానీ ఈ యేసు మతం అయితే వ్యాపించకుండా అడ్డుకోవాలి. అందుకొరకు దేశాన్ని హిందూ ధర్మం కోసం రెచ్చగొట్టాలి అనేది వాళ్ళ యొక్క అజెండా.
హిందూ మతాన్ని రక్షించుకోవాలి, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి అరికట్టాలి. అందుకొరకు మేము ఏ వేషం అన్నా వేస్తాం. ఒకసారి